శ్రీ గురుభ్యో నమ. నమస్కారం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో. ఎప్పుడెప్పుడురా వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది, జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ, ప్రోత్సాహం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ, మీ మిత్రులకి అందరికీ తెలుపుతున్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటా. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ విధమైనటువంటి పుణ్య ఫలితాలు వస్తుందో శ్లోక రూపంలో తెలుసుకుంటాం. శ్రీ కళ్యాణ గుణవహం త్రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. మీ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల జరిగే ఫలితాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటాం. ఉగాది అనగానే మన గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరంలో ఎవరు రాజాది నవనాయకులు ఉండబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి పంచాంగం యొక్క మహిమ తెలుసుకోవాలి. మన తిథిర్వారస్య నక్షత్ర యోగ కరణమేవచ పంచాంగం ఇది విఖ్యాతి లోక సిద్ధాంత కారణం అన్నారు. పంచాంగం 5 అంశాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5 కలిసిందే పంచాంగం అంటారు. ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆది, యుగ ఆది అంటే యుగాది. ఇక్కడ యుగం అంటే ఆది అంటే ఆరంభం, ప్రారంభానికి చక్రం అనేది ఉగాది అంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాలం 60 సంవత్సరాలు ఒక పెద్ద చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రానికి ప్రముఖ నామాలు ప్రణవనామ సంవత్సరం నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరిగే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ 60లో ఇది 40వ సంఖ్య అనమాట. పరాభవం అంటే పరాజయంలా అనిపిస్తుంది అందరికి, చాలా మందికి అయ్యో ఈ సంవత్సరం అంతా పరాభవం ఉంటుందేమో అని. కానీ ఇది ఒక గంభీర శక్తివంతమైనటువంటి జీవితాన్ని నేర్పించే, ఒక అద్భుతాన్ని పాఠాన్ని ఇచ్చే ఒక సంవత్సరం అని చెప్పచ్చు. ప్రతి సంవత్సరంకి ప్రత్యేక శక్తి ఇస్తుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 మార్చి 19 నుంచి పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవనామ సంవత్సరం గతంలో 1966 మరియు 67 వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, అక్కడ కూడా 6. ఈసారి కూడా 2026 2027కు వచ్చింది. బ్రహ్మకల్పం ఆరంభమై రోజే ప్రభవ సంవత్సరం అంటారు. మొదటి ఋతువు వసంతం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజు సృష్టి ప్రారంభమైంది. అందుకే సూర్యోదయానికి తిథి ఉన్న రోజు ఉగాదిగా జరుపుకుంటాము. ఉగస్య ఆది ఉగాది అన్నారు. ఉగ అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆరంభం ఉగాది అని అర్థం. దీని బ్రహ్మదేవుడికి పగలు అంటే ఇది ఎన్ని చెప్పచ్చు, 4 3 2 1 2 3 4 5 6 7 సున్నాలు కలిపిన, అంటే సుమారుగా ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఉండి రాత్రి కూడా అంతే. ఓవరాల్ గా సృష్టికి ఒక రోజు అంటే 8 6 4 0 0 0 0 0 0 సంవత్సరాలు. ఇలా 360 రోజులు పూర్తయితే బ్రహ్మకు ఏడాది గడిచినట్టు. ఇలా బ్రహ్మకు 100 ఏళ్ల ఆయుష్ అని చెప్పారంటే ఊహించుకోండి. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టికర్తను పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పదార్థంలో ఉన్నాడు. అంటే ఆయన వయసు 51 సంవత్సరాలంట. చూసుకోండి, యొక్క కలియుగం ఇంకెన్నేళ్ళు ఉండబోతుందో.
ప్రస్తుతం మనం ప్రస్తుతం మనం యొక్క వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుడు అనేక రాక్షసుని సంహరించిన వేదాలు రచించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది అంటారు. శ్రీ రామచంద్రుడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషేకులయ్యారట ఈ ఉగాది రోజే. వరాహమిత్రుడు జాతికి పంచాంగాన్ని అంకితం ఇచ్చినటువంటి రోజు కూడా ఇదే రోజు అంటారు. తెలుగు సంవత్సరాలు 2026లో రాబోతున్న సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. మళ్ళీ ఈ పరాభవనామ సంవత్సరం గురించి చెప్తున్నాం. ఈ యొక్క 26, 27 పరాభవ సంవత్సరంలో అర్థం యొక్క పర ప్లస్ భవ. పర అంటే వెలుతురు, బాహ్య శక్తులు. భవ అంటే వ్యవధి, ఉనికిని చూపేది. పరాభవ పరబాక్య ఆశ్రయాల కేంద్రంలో అహంకారం కూలిపోవడం అర్థమే కానీ పరాభవం అంటే ఓటమి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న అహంకారం, కామక్రోధ లోభ శీర్షాడంబాలు దుర్గుణాలన్నింటినీ దులిపేయడం అన్నమాట. అదే ఈ యొక్క పరాభవంలో అహంకారం మాయ భ్రమలో ఉన్న వారికి పరీక్ష సంవత్సరము అని కూడా చెప్పచ్చు. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. శ్వేత వరాహ కల్పమందులు 7వ అన్నటువంటి వైవస్వతంతుడు 28వ మహామండలి కలియుగ ప్రథమ పాదంలో 5,127 అనమాట. ఇది ప్రభవాది సంవత్సరాల 40 సంవత్సరం చాంద్రమానం స్వస్తి ప్రాభవనామ సంవత్సరంగా చెప్పబడింది. ఇది ఎలా ప్రారంభమవుతుందో కూడా చెప్తా చూడండి. కలియుగ శతాబ్దములు 5,127. శ్రీ ఆదిశంకరాచార్యులు ఉద్భవించినటువంటి 2,097. శాలివాహన శతాబ్దములు 1948. పసలి శతాబ్దములు 1436/37. హిజరీ శతాబ్దములు 1448-49. శ్రీ రామానుజాతిల్లో 1009. ప్రస్తుతం 26-27 2026-2027 ఉగాది అంటే మార్చి 19 చైత్ర శుద్ధ పాఠ్యం. ఈరోజు పరాభరణ సంవత్సరం ప్రారంభం. చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునే ఈ యొక్క పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలో ఘనంగా జరుపుకుంటుంటారు. గడిచిన సంవత్సరం అందించినటువంటి విజయాలు నూతన సంవత్సరంలో కొనసాగాలి. గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు నూతన సంవత్సరంలో ముగింపు పనికి కోరుకుంటూ ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షక మిత్రులందరికీ. పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి శుభాకాంక్షలు. ఫస్ట్ కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి స్థిరత్వం, పురోగతి, కొత్త అవకాశాల సంవత్సరం. కొన్ని మార్పులు వచ్చినా చివరికి లాభం చేకూరే కాలంగా చెప్పచ్చు. స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక లాభాలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో విహారయాత్రలు, పండుగలు, వాతావరణాలు చేసే అవకాశాలు బాగున్నాయి. గోచార ప్రకారం శని ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలో 11వ స్థానంలో సంచరిస్తారు. దీనివల్ల జరిగే ఫలితాలు ఎలా ఉంటుందంటే ఆదాయ అవకాశాలు పెరుగుతాయి, ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు పరిచయాలు పెరుగుతాయి, సమాజంలో గొప్పవారి యొక్క పరిచయాలు అందరూ కూడా పెరుగుతాయి, దీర్ఘకాలిక లాభాలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం గురు భగవానుడు 2వ ఇంట్లో ఉంటారు. జూన్ 2, 2026 గురువు 3వ ఇంటికి వెళ్తున్నారు. అక్టోబర్ 31, 2026 గురువు 4వ ఇంటికి వస్తున్నారు. జనవరి 25, 2027 3వ ఇంటికి వస్తున్నారు. దీనివల్ల కుటుంబ అభివృద్ధి పెరుగుతుంది, ధన ప్రవాహం పెరుగుతుంది, గృహ సౌఖ్యం పెరుగుతుంది. అద్భుతమైనటువంటి అవకాశాలు గురు భగవానుడి వల్ల. రాహు కేతువు ఈ సంవత్సరం రాహు 10వ ఇంట, కేతు 4వ ఇంట్లో ఉన్నారు. సంవత్సరం మొదట్లో. తర్వాత డిసెంబర్ 6, 26 రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో ఉన్నారు. దీనివల్ల వచ్చే ఫలితాలు ఉద్యోగ మార్పులు, విదేశీ అవకాశాలు, ధైర్యం పెరుగుతుంది. ఓకే, ఈ సంవత్సరం అంతా కూడా ఈ గ్రహాల వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఆర్థికంగా ఆదాయం చాలా బాగుంటుంది, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, భూమి, ఆస్తి ఇవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉద్యోగమే లేని వారికి కొత్త ఉద్యోగాల అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అవకాశాలు ఉన్నాయి. సర్వీస్ సెక్టార్ లో ఉన్న ఉద్యోగస్తులకి చాలా అద్భుతాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్మీ,
మరియు నౌకాదళం, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. వ్యాపారస్తులకి చూసి రమ్మనిన కాల్చి వచ్చిన అన్నట్టుగా 3 పువ్వులు 6 కాయలుగా అద్భుతమైనటువంటి వ్యాపారాన్ని పొందే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇండస్ట్రీస్, మిషనరీస్, కొత్త కొత్త మిషనరీస్ కొనే అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ కామర్స్ బిజినెస్ లో చాలా అద్భుతాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి అద్భుతమైనటువంటి వివాహం అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశాలు ఈ సంవత్సరం బాగున్నాయి. ఆరోగ్యం సాధారణం కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం. వృషభ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాస్త షుగర్ లెవెల్ కానీ, బ్యాక్టీరియాస్ కానీ ఇవన్నీ కూడా కాస్త చెక్ చేసుకుంటే చాలా మంచిది. దీనికి ఏం చేయాలి? మీరు ఆహార నియమాలు పాటించాలి వృషభ రాశి వారు. ఇంకా ప్రయాణాలు, వ్యాపార రీతిగా ప్రయాణాలు, విద్య రీతిగా ప్రయాణాలు, ఉద్యోగ రీతిగా ప్రయాణాలు అద్భుతం సాధిస్తారు ఈ సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకి యోగకాలం. మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకైతే అద్భుతం ఈ సంవత్సరం, చాలా అద్భుతంగా ఉంటారు. జాబ్ పాట్ అని చెప్పచ్చు వ్యవసాయదారులకి. రానున్న రోజులు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, వ్యవసాయ మిత్రులారా, అందరూ వ్యవసాయానికి రాబోతున్నారు. ఎక్కువ శాతం సిద్ధంగా ఉండండి. మంచి మంచి టెక్నాలజీతో వ్యవసాయాలు రాబోతున్నాయి. చాలా అద్భుతంగా ఉంటారు. ప్రేమికులకి అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబం అంతా కూడా చాలా ఉల్లాసంగా గడిపే సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఇంకా నక్షత్రాల వారీగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది అంటే, కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలకి ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఇంకా రోహిణి నక్షత్రం వారికి కుటుంబ సౌఖ్యం, ధనాభివృద్ధి, గృహ మార్పులు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకి ప్రయాణాలు, వ్యాపార లాభాలు, కొత్త పరిచయాలు పెరుగుతున్నాయి. సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు, రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా యోగ కాలం అని కూడా ఈ సంవత్సరం చెప్పచ్చు. ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 2, 6, 8. అదృష్టమైనటువంటి రోజులు శుక్రవారం, బుధవారం ఈ సంవత్సరం. అదృష్ట రంగులు తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఈ సంవత్సరం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, మీ కులదైవం, ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. కలవు వెంకటనాథాయ వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళి మెట్లెక్కి ఒక్కసారి దర్శనం చేసుకొని రండి. శుక్రవారం లక్ష్మీదేవికి ఎక్కువ పూజ చేయండి. కనకదార స్తోత్రాన్ని ఎక్కువ వింటూ ఉండండి. గోపూజ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణాలు ఎక్కువ చేస్తూ ఉండండి. చాలా అద్భుతంగా ఉంటారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ దేవాలయంలో, కులదైవ దేవాలయంలో నువ్వుల నూనెతో ఆ సంఖ్యతో, సపోజ్ మీ వయసు 30 ఉందనుకోండి, 30 ఒత్తులు, 40 ఉందనుకోండి, 40 ఒత్తులు, అలా ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకా మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మా స్క్రీన్ లో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మా అడ్మిన్సే మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు.